నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వెంటం సై చుట్టం సై కత్తెర గొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హై. Hello everyone, welcome to the brand new episode of Mast Time Pass with Chaitu and Kajal. ఏమొచ్చింది ఇద్దరికి నార్మల్ గానే ఫైట్ చేసుకుంటారు, ఈ రోజు చాలా సీరియస్ గా ఫైట్ చేసుకుంటారు అనుకుంటున్నారా? నాకు దేంట్లోన కక్కుర్తని మీ అందరికీ తెలుసు. ఇంకొన్ని రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కానీ ఇవాళ మస్త్ టైం పాస్ లో మన లోకల్ మస్త్ టైం పాస్ లో ఎలక్షన్స్ కాజలా నేనా తెలుసుకోబోతున్నాం. నువ్వా నేనా అంటూ ఇవాల్టి మస్త్ టైం పాస్ స్టార్ట్ చేశాం. మరి ఇవాల్టి ఎలక్షన్స్ అనుకుంటున్నారా? ఇవాళ ఎలక్షన్స్ కాదు, మేము ఇద్దరం ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాము. సో ఇవాళ మీరు ఎవరెవరికైతే ఓట్ వేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవచ్చు. కాజల్ ఏం వాగ్దానాలు చేస్తుంది, చైతు ఏం వాగ్దానాలు చేస్తాడు, ఎలాంటి పిత్రి కూడా మీకు ఇస్తారు అనేది ఇవాల్టి మన మస్త్ టైం పాస్ లో తెలుస్తుంది. సో ఇవాళ మస్త్ టైం పాస్ చూడండి, మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్. లెట్స్ బిగిన్. ఇవాళ మన బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్ లో మరికొన్ని రోజుల్లో జరగబోతున్నటువంటి మస్త్ టైం పాస్ ఎలక్షన్స్ లో కాజల చైతునా గెలిచేది. ఆల్రెడీ మన మస్త్ టైం పాస్ ఎలక్షన్స్ లో మనం విన్ అవడం జరిగింది. ప్రతిపక్షం వాళ్ళు హఠ ఓడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత చాలా మంది కాజల్ కి ఓటు వేసేవాడిని అని చాలా మంది అన్నారు, కానీ వాళ్ళకి ఛాన్స్ రాలేదు అని కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఇవాళ మీ అందరికీ వస్తుంది ఛాన్స్. ఎవరెవరైతే కాజల్ కి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు, ఎవరెవరైతే చేతికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. ఫేస్బుక్ ద్వారా మీ మెసేజెస్ ద్వారా మీరు ఎవరినైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని హ్యాపీగా సపోర్ట్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకండి, 7732077321 కి ఇప్పుడే నేను కాజల్ కి ఓటు వేయాలనుకుంటున్నాను అని మీ ఓట్స్ అన్ని కూడా టకటకా పంపించేసేయండి. అలాగే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, ఆ పేజ్ లో కూడా మీ ఓట్స్ అన్ని కూడా మీరు వ్యక్తపరచచ్చు. ఎవరెవరిని ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కూడా మీరు హ్యాపీగా అందరూ కూడా పోస్ట్ చేసేయచ్చు. ఇంతకీ కాజల్ ని ఎందుకు సపోర్ట్ చేయాలి, చైతుని ఎందుకు సపోర్ట్ చేయాలి అవన్నీ కూడా ఇవాళ చెప్తాము. సో నా సింబల్ అయితే నేను మార్చను, హార్ట్ లవ్ ఇస్ మై సింబల్. ఈ సింబల్ కి మీరు ఓటు వేయండి, ఓకే? కానీ మీ అందరికి ఎన్నో రకాలుగా మీకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నటువంటి మన మైక్ గుర్తుకే మీ ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ మన మస్త్ టైం పాస్ మొదలు పెడుతున్నాము. సో ఓట్లు కావాలంటే అడుక్కొని అవసరం లేదు, మీకు ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి వేయండి. మేము అలా అడుక్కుని ఓట్లు వేయించుకోము, మీకు ఇష్టం. కాజల్కి వేయాలనుకున్న వాళ్ళు కాజల్కి వేసుకోండి, నాకు వేయాలనుకున్న వాళ్ళు నాకు వేసుకోండి. ఓట్లు ఓకే, పాయింట్ టు బి నోటెడ్, ఓకే? అండ్ చాలా మంది అనుకుంటున్నారు నీ మొహానికి నేనెందుకు ఓటేయాలరా, దాని మొహానికి మేమెందుకు ఓటేయాలరా అని చెప్పేసి. ఎందుకు ఓటేయాలి, ఓటు వేస్తే మీకు మస్త్ టైం పాస్ నుంచి, చైతు నుంచి, కాజల్ నుంచి ఏమి లాభం వస్తుంది ఇవన్నీ కూడా చెప్తాము. సో దానికన్నా ముందు అస్సలు టైం వేస్ట్ చేయకుండా ముందుకైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేద్దాం. అండ్ ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను, మీరు అందరు ఇవాళే అనౌన్స్ చేసేస్తారేమో, రిజల్ట్స్ ఇవాళే అనౌన్స్ చేస్తారేమో, కాజల్ విన్నర్ అని ఇవాళ డిక్లేర్ చేసేస్తారేమో అని అనుకుంటారు. కాదు, మీకు చాలా టైం ఇస్తాం. 1 వీక్ టైం ఇచ్చి మీరు హ్యాపీగా ఓట్లు వేసుకున్న తర్వాత 1 వీక్ తర్వాత మేము ఇవాళ జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం అనమాట. సో కీప్ ఓటింగ్, కీప్ దెమ్ కమింగ్. మరి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఎవరైతే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తాం, కాబట్టి కాల్ చేసి సర్ప్రైజ్ చేసేద్దాం విత్ అ ప్రాంక్ కాల్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మేడం, నా పేరు శాంబా మేడం. మేడం సార్ ఉన్నారు మేడం ఇంట్లో? సార్ ఉన్నారు మేడం? ఏంటి సార్ ఉన్నారా ఇంట్లో? సార్ గారు నాకు ఈ నెంబర్ నుంచి ఫోన్ చేశారు సార్. సౌమ్య గారు మాట్లాడేది? సౌమ్య గారు మాట్లాడేది? వెంకట్ గారు లేరా అండి ఇంట్లో? వెంకట మీ ఆయన? వెంకట్ గారు మీ ఆయన కాదా సౌమ్య గారు? ఎవరు మీరు అసలు? నా పేరు సాంబా అండి, నేను సాంబార్ చేస్తూ ఉంటా.
అని పెట్టేస్తుంది సాంబార్ సాంబార్ చేస్తాడు అత్తు నా బతుకు ఎమ్మసారి రోడ్లో ఇచ్చి సీరియస్లీ ఇలాగే పిచ్చి పిచ్చిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఇదొకటి రాసుకొని పెట్టుకోండి, నాకు ఎందుకు ఓకే. హలో హలో వెంకట్ గారు అండి మాట్లాడేది? కాదు, సౌమ్య గారు ఉన్నారండి? లేదు, సౌమ్య గారు లేదు. పక్కనే ఉంది కదండి, ఎందుకు అలా అబద్ధాలు ఆడతారు పొద్దున్నే? మాకేం అవసరం అబద్ధం ఆడేది సార్? మా రిజిస్టర్ చేసుకుంటారు, ఫోన్లు చేస్తేనేమో అబద్ధాలు ఆడతారు. ఎక్కడ న్యాయం సార్? ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ చైతు కాజల్ అని చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు? ఈటీవీ ప్లస్ అనే టీవీ ఛానల్ నుంచి చైతు ఇంకా కాజల్ ఫోన్ చేశారని సౌమ్యకి చెప్పండి. మీరు లేరు అన్నటువంటి సౌమ్య టక్కును మీ దగ్గరికి వచ్చేస్తుంది. హలో, అది వచ్చేసింది సౌమ్య. పేరేంటి? సౌమ్య. ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పుడే? సౌమ్య ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ నాన్న ఎవరో ఫోన్ ఎత్తారు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళలే. మరి ఎందుకంటే చెప్పాడు మీ డాడీ నా ఫోన్ ఎత్తింది. ఆయన పేరేంటి? మీ డాడీ పేరేంటి? స్వామి. స్వామియా? ఓకే. సో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం, సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని చెప్పేసి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. సర్ప్రైజ్ డా అన్నిటికీ. ఏ ఊరు సౌమ్య మీది? మాది గోదావరి. ఏమల్క? గోదావరి కని. గోదావరి కని. మేము మొన్ననే గోదావరికి వెళ్ళొచ్చాం. అవునా? కానీ మీ గోదావరి కని వేరు, మేము వెళ్ళిన గోదావరి వేరు. ఏం చేస్తూ ఉంటావు? నేను ఇంటర్ కంప్లీట్. ఇప్పుడు ఖాళీయేనా ఇంట్లో? ఖాళీగా మస్తు టైం పాస్ చూస్తున్నావా? సరే, ఇవాళ మస్తు టైం పాస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే మా మేనిఫెస్టో ఏంటో మేము అనౌన్స్ చేయడానికి వచ్చాము. సో లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు నువ్వు ఎవరు కోటేద్దాం అనుకున్నావు? నేను చూడలే, అప్పుడు కాలేజ్ లో ఉన్నాను. కాలేజ్ లో ఉన్నావు, అప్పుడు మస్తు టైం పాస్ చూడలేదా? ఓకే, మేము మా మస్తు టైం పాస్ ఎలక్షన్స్ గురించి అడుగుతున్నాం. ఓటు హక్కు ఉందా నీకు? ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉందా లేదా? లేదు లేదు. నువ్వు ఆహా తప్ప ఇంకేం మాట్లాడవా? మాట్లాడుతా. మరి మాట్లాడు. మా షోకి ఓటు హక్కు అవసరం లేదు. ఎవరైనా సరే ఓటేసేచ్చు. ఎవరైతే మస్తు టైం పాస్ చూస్తుంటారో వాళ్ళందరికీ ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు చైతు ఇంకా కాజల్. సో సౌమ్య, నువ్వు మా షో చూస్తుంటూ మేము మీ అందరికీ మాకు ఓటేయడానికి ఏమేమి చేస్తాం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాము. అప్పుడు ఫైనల్ గా మీరు డిసైడ్ అవ్వండి, చైతుకు ఓటేస్తారో కాజల్కి ఓటేస్తారో, ఎలా ఓటేయాలి ఇవన్నీ కూడా మేము షోలో చెప్తూ ఉంటాము. చూస్తూ ఉండు సౌమ్య. ఓకే, చలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ సౌమ్య. బాయ్ బాయ్. సో హార్ట్ సింబల్ కి మీరు ఓటు వేయాలి అని చెప్పాను కదా, కానీ ఎందుకు హార్ట్ సింబల్ కి వేయాలి? ఎందుకంటే కాజల్ ప్రేమ బాగా పంచుతూ ఉంటుంది కాబట్టి. నేను మీ అందరికి తల్లి లాంటి దాన్ని, మీరందరు నా బిడ్డ లాంటి వాళ్ళు, రండి నా ఒళ్ళో పడుకోండి అని చెప్తూ ఉంటాను కదా. ఎస్. సో బయట కనిపిస్తే మాత్రం మీరేమంటారు? కాజల్ నువ్వు నా అమ్మ లాంటిది అని నీ ఒళ్ళో పడుకుంటా అని చెప్పి బయట కనిపించకుండా వెళ్ళి పడుకోండి. ఓకే, అప్పుడు నేను ఒక పెద్ద హాల్ అరేంజ్ చేసి నేను కూర్చుంటాను, అందరు హ్యాపీగా పడుకోండి. ఎక్కడ? అక్కడేనా? ఎర్రగడ్డ దగ్గరేనా? ఎక్కడంటే అక్కడ చేతు. కాజల్ ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది, కాజల్ ఎక్కడుంటే అక్కడ ప్రేమ ఉంటుంది, కాజల్ ఎక్కడుంటే అక్కడ స్మైల్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడుంటే అక్కడ అన్నమాట. అలాగే కాజల్ ఎక్కడుంటే అక్కడ ఎర్రగడ్డ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళండి, మస్తుగా ఎంజాయ్ చేయండి. ఓకే, కాజల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ పిచ్ అయితే ఇందాక నువ్వు పిచ్చి అని నువ్వెందుకు యూస్ చేస్తావు? కాజల్ తో ఉండి పిచ్చోళ్ళు అవ్వకుండా ఏమైతారు చెప్పండి. కాజల్ అంటే ఒక రకమైన పిచ్చి, కాజల్ మాటలంటే ఇంకో రకమైన పిచ్చి. ఓవరాల్ గా కాజల్ అంటే పిచ్చి అమ్మాయి కాబట్టి ఆమెతో కూర్చున్న వాళ్ళకి కూడా ఆ పిచ్చి అనేది పంచుతుంది. బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ అయితే, కానీ నేను మాత్రం చేతికి ఇట్లా బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ ఏమి ఇవ్వను. మీరు ఇస్తారు మంచి మంచి కాంప్లిమెంట్స్, అది కూడా నాకే. సో ఇవాళ మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో హ్యాపీగా సపోర్ట్ చేసేయండి. ఇవాళ వచ్చేసి మరికొన్ని రోజుల్లో మస్తు టైం పాస్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎలక్షన్స్ లో మీరు కాజల్ కి ఓటేయాలనుకుంటున్నారు, చైతుకు ఓటేయాలనుకుంటున్నారు, డిసైడ్ చేసుకునే రోజు ఈ రోజు. ఎందుకు అంటే మేము మాకు ఓటేస్తే మీకేం లాభాలు వస్తాయని చెప్పేసి చెప్తాం కదా. ఇందాక కాజల్ కొన్ని చెప్పింది, నేను తల్లి లాంటి దాన్ని, మీరు నా ఒళ్ళో పడుకోండి, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేయండి, మీరు ఏమన్నా చేయండి అని చెప్పేసి. ఏమన్నా చేయండి అనలేదు. హలో,
స్టార్ మార్క్ ఉంది, కండిషన్స్ అప్లై అన్నమాట. ఇంకా చాలా చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతిపక్షం వాళ్ళు ఏమన్నా చెప్తారండి, అట్లా చెప్పకూడదండి. నేను అలా చెప్పానండి, అందుకే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చేతు అలా ప్రతి మాటకి పదార్థం తీసి ప్రతి మాటకి ఇంకోటి ఏదో ఓట్లు పడకుండానే స్టార్ మార్క్ వేస్తుందంటే ఓట్లు వేసినాక ఎలక్షన్ స్టార్ట్ అయ్యాక ఇంకెన్ని స్టార్ మార్క్ వేస్తుందో అర్థం చేసుకోండి కొంచెం. నాకే కనుక నా మైక్ గుర్తుకే కనుక మీరు ఓటేశారనుకోండి, ఇలాగే రోజు కాజల్ నేర్పిస్తా, కాజల్ డిప్ప పగలు కొడతా, కాజల్ మీద పంచలేస్తా, కాజల్కి ఇంకా పిచ్చి ముదిరిందని చెప్పేసి అందరికి నిరూపిస్తా. మీ అందరికీ కాజల్ నేర్పిస్తే ఎంత ఆనందం వస్తుందో నాకు తెలుసు కదా, అదంతా కూడా చేస్తూనే ఉంటాను. సో మైక్ గుర్తుకే మీ ఓటేయండి. లేని పిచ్చిని సృష్టించేవాడే చేతు చేతు చేతు. అందుకే మైక్ గుర్తుకే మీ ఓటు వేయండి, మైక్ గుర్తుకే మీ ఓటు వేయండి, మైక్ గుర్తుకే మీ ఓటు వేయండి. న్యాయం జరగాలంటే మీరు కాజల్ కి ఓటు వేయాలి. ఇంకా కాజల్ కి ఎందుకు ఓటు వేయాలి అనే దాని గురించి చెప్తాను. కానీ రైట్ నో అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి హరీష్ కి కాల్ చేద్దాము. హరీష్ తో మాట్లాడిన తర్వాత మన ఎలక్షన్స్ గురించి క్లియర్ కట్ గా చెప్దాం. ఓకే, రైట్ నో వి కాలింగ్ హరీష్. హలో, హాయ్ హరీష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అక్క. ఎలా ఉన్నా తమ్ముడు? చాలా బాగున్నా అక్క. చాలా బాగున్నాను తమ్ముడు. మా అన్నయ్య ఎలా ఉన్నాడు? మాస్ జబర్దస్త్ ఉన్నా బాబాయ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సిద్దిపేట అన్నయ్య. సిద్దిపేట. ఏం చేస్తుంటావు బాబాయ్? స్టడీయింగ్. నేనే నీకు ఫోన్ చేసినా తెలుసా, నీ నెంబర్ సెలెక్ట్ చేసి. అన్నయ్య నీ గురించి రీఛార్జ్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. గట్టి చెప్పు ఒకసారి. నీ గురించి రీఛార్జ్ చేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగో ఈ రోజు మస్త్ టైం పాస్ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. సో నువ్వు కాజల్ కి చైతుకి ఓట్లు వేసుకోవచ్చు. నా మైక్ గుర్తుకే నువ్వు ఓటేసినావు అనుకో, కాజల్ ఇంకా ఏడిపిస్తా, నీకు మస్తు టైం పాస్ అందిస్తా. నీకే అన్న ఓటు రీఛార్జ్ చేసుకున్నా నీకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. అలాగే నాకు కూడా ఒక ఓటు వేస్తే నాది హార్ట్ సింబల్. ఒకటే ఉంటది కదా అక్క. అన్ని ఓట్స్ వేసుకోవచ్చు, ఎవరిష్టం వచ్చిందో ఓటు ఎవరికైనా వేసేసుకోవచ్చు. ఆ ఓటు చెల్లదు, ఒక్కసారి ఓటు ముద్ర పడిందంటే అదే ఓటు, నెక్స్ట్ ఓటు చెల్లదు. మస్త్ టైం పాస్ ఎలక్షన్స్ హరీష్. అయితే ఇద్దరికి వేస్తా. సూపర్, నువ్వు ఐ లవ్ యూ. వీళ్ళే పిచ్చోళ్ళు అంటారు, ఎలక్షన్స్ అంటే ఒకరికి ఓటు వేయాలి కానీ ఇద్దరు ముగ్గురు ఓట్లు వేస్తారు. మస్త్ టైం పాస్ ఎలక్షన్స్ అబ్బా, ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. ఎలక్షన్స్ ఏం అవసరం లే బాబాయ్. సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నా హరీష్ బాబాయ్. నీకే కదా, నాకే కదా నీ ఓటు. అవునా, నీకే ఓటు. ఇగో హరీష్ నీ ఓటు. ఏంటక్కయ్య? నాకు కూడా కదా నీ ఓటు. ఇంతకుముందు చెప్పాను కదా అక్కయ్య. ఇంతకు ముందు చెప్పాను కదా అక్కయ్య, ఒక్క మనిషికి ఒక ఓటు. ఏం కాదు చెప్పాడు, నాకు కూడా వేస్తాడు. నాకు తెలుసు నీ మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది, అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అక్కయ్య అంత ఆప్యాయంగా పిలిచావు. ఓకే ఓకే సరే, నువ్వు కనుక నాకు ఓటేసావనుకో, నా కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను పాటలు పాడతాను. ఏం చేస్తారు? సాంగ్స్ పాడతాను, పాటలు పాడతాను. అబ్బా అంత ఘోరం ఎట్లక్క మేము. సూపర్. అంత ఘోరంగా మీరు భరిస్తారా చెప్పండి. చక్కగా నా మాటలతో, నా పంచ్ డైలాగులతో, నా యూనో మస్తు టైం పాస్ చేస్తూ ఉంటారు కదా మీ అందరికి. నాకే ఓటేసుకో బాబాయ్. నువ్వు డిసైడ్ చేసుకోవడానికి నీకు చాలా టైం ఇస్తున్నాము. నువ్వు ఇంకా మస్తు టైం పాస్ షో మొత్తం చూడు, అప్పుడు నువ్వు లాస్ట్ లో డిసైడ్ చేసుకుని మా ఫేస్బుక్ లో నీ ఓటు వేసేసాయి. ఓకే చాలో హరీష్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. అసలు ఇంత అభిమానాన్ని నాకు చూపిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలమ్మా. అప్పుడే పొంగిపోకు రాజా, ఇంకా చాలా టైం ఉంది. ఎలక్షన్స్ అవ్వాలి, ఆ తర్వాత రిజల్ట్స్ రావాలి, అప్పుడు ఎవరు విన్నర్స్ అనేది లేటర్ ఆన్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మాత్రం కాజల్ మీ అందరికి ప్రామిస్ చేస్తుంది, నేనే గెలిస్తే నేను ఖచ్చితంగా మీ అందరి కోసం ఒక పాట పాడతాను. ప్రస్తుతానికి ఒక శాంపుల్ ఇచ్చుకోనా? అది కూడా లిరిక్స్ రాని పాటలు పాడుతూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం లిరిక్ వచ్చిన పాటే పాడుతుంది, బికాస్ శాంపుల్ కదా, ఖచ్చితంగా ఈ పాటతో ఓట్లు పడాలి కదా. పాడుతుంది, వినండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేయలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి,
బయటకు రాదేలా పాటలు పాడతాను అనమాట. మధ్యలో ఒక లైన్ కావాలని మిస్ చేశాను, ఎందుకంటే చాలా పొడవు పాట పాడితే చాలా ఇలానే చాలా చాలా కవరింగ్లు చేసుకుంటాను, ఇంకా ఇలానే ఎంటర్టైన్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఆ పాట వాళ్ళందరికీ కూడా పాడు వినిపిస్తున్నారు కదా, ఆ పాట వాళ్ళందరూ వినగలుగుతుంది దేని వల్ల? మైక్ వల్ల. అందుకే మైక్ గుర్తుకే మీ ఓటు వేయాలి, మైక్ గుర్తుకే మీ ఓటు వేయాలి. హలో, ఆ మైక్ కాదు, లాపల్ మైక్. ఏదన్నా మైకే కదా, అందుకే మైక్ వాడు వేసుకున్నాడు టాటూ పెద్ద మైక్, ఆ పెద్ద మైక్ అసలు ఇక్కడ యూజే అవ్వట్లేదు. సో ఆ మైక్ ఇప్పుడు అవసరం. మైక్ వాళ్ళ పిల్లే చిన్న మైక్, మైక్ వాళ్ళ తల్లే పెద్ద మైక్. ఏం కాదు, ఈ మైక్ కావాలి, ఆ మైక్ కాదు. సరే, ఇదే నవ్వులు ఎట్లానే కంటిన్యూ చేస్తూ ఇంకొక నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం. ఎవరికి కాల్ చేద్దాం? 7732077731. మీరందరూ ఎలా అయితే రిజిస్టర్ చేసుకుంటారో అలాగే లక్ష్మి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ కాల్ లక్ష్మి. అండ్ లక్ష్మి కూడా చెప్తాము నా మేనిఫెస్టో ఏందో, కాజల్ మేనిఫెస్టో ఏందో, మేమిద్దరం మీ అందరికి ఏం చేయబోతున్నాం అని చెప్తాము. అప్పుడు మీరే డిసైడ్ అవ్వచ్చు ఎవరికి ఓట్లు వేయాలని చెప్పేసి. హలో లక్ష్మి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ సార్, వెయిట్ చేస్తున్నాం మీకు. మస్తు టైం పాస్. వెల్కమ్. వెల్కమ్. హాయ్ లక్ష్మి. కాజల్ అక్క, చెల్లి, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మీరు కాల్ చేస్తారని. సూపర్, నువ్వు వెయిట్ చేసాం, మేము కాల్ చేసాం. నీ ఎక్సైట్మెంట్ చూస్తే మాకు చాలా ముచ్చటేస్తుంది. మీరు సాంగ్స్ చాలా బాగా పాడతారు. థ్యాంక్ యూ లక్ష్మి. నాకోసమే రిజిస్టర్ చేసుకున్నావా నువ్వు? అవునవును. సో ఎలక్షన్ జరిగితే నువ్వు నాకే ఓటేస్తావు కదా లక్ష్మి? అవునక్క, నీకు చైతన్యనే వస్తా. చైతన్యకి నాకు చెప్పు, ఒకరికి తర్వాత చెప్తా. ఓకే, నువ్వు చెప్పకు, నువ్వు చేతులతో చూపించేసాయి. నా టైపే నువ్వు కదా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు లక్ష్మి? ఏంటి? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? మేము నెల్లూరు డిస్ట్రిక్ట్, తాతరపల్లి. అచ్చా, ఏం చేస్తుంటావు అక్కడ? ఇక్కడ ఏం చేయను, తర్వాత తిరుపతిలో చదువుతున్నా MBA. వెరీ గుడ్. మంచిగా ఉందా MBA లైఫ్ అంతా కూడా? బాగుంది, చాలా బాగుంది. మంచిగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, నీ మంచి కోరుకునేది ఎవరు ఇక్కడ? చైతూనే కదా? అవును, చైతూనే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే మా మస్తు టైం పాస్ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి మరి కొన్ని రోజుల్లో. సో నువ్వు కాజల్ కి కానీ చైతూ కానీ ఓటేసి ఇద్దరు ఎవరైనా గెలిపించవచ్చు. సరే అండి. నా గుర్తు వచ్చేసి మైక్ గుర్తు. నా గుర్తు వచ్చేసి హార్ట్ గుర్తుకే ఓటు వేయి. నేనే కనుక గెలిచాననుకో, నేను చాలా మిస్ అవుతున్నా ఇప్పుడు. ఎందుకు? ఎందుకంటే హాస్టల్ కదా, అక్కడ చూడలే కదా. అయ్యో, మీ వార్డెన్ కి ఫోన్ ట్రై చేస్తున్నావు. అదే, తర్వాత మీ వార్డెన్ చేత నాకు ఫోన్ చేయించు, నేను టీవీ పంపిస్తా మీ హాస్టల్. మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు అక్క. ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు మీతో మాట్లాడడానికి. మరి తొందరగా సువర్ణ. హలో. హాయ్ సువర్ణ. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నువ్వు ఆడికొస్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మార్చేస్తా సువర్ణ. పవిత్ర అన్నయ్య, పవిత్ర. ఓ పవిత్రం, ఆడ జన్మకు ఎన్ని పవిత్రాలు. నెక్స్ట్ హాయ్ పవిత్ర అన్నయ్య. హాయ్ అందరికి, హాయ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మా తరఫు నుంచి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాము. పెద్ద హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి అందరు కలిసి మస్తు టైం పాస్ అనండి. మస్తు టైం పాస్. చాలా 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 ఆనందంగా ఉంది ఈ రోజు. చాలా ఆనందంగా ఉంది మాకు కూడా, ఎందుకంటే మీరందరూ నాకే ఓటేస్తారు కదా, అందుకే నేను ఇంకా ఆనందంగా ఉన్నాను. ఓకే ఓకే పండుగ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం ఇక్కడ. వెరీ గుడ్. ఇంకా పండుగ చేసుకునే అలాగా మేము మస్తు టైం పాస్ లో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటాము, చూస్తూ ఎంజాయ్ చేయండి. ఓకేనా? మీ కామెడీస్ అసలు ఎంత బాగుంటాయి అంటే, మీ పంచి డైలాగ్ లకు సూపర్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. అందుకే నాకు ఓటేసేసా. ఓకే ఓకే ఓకే. ఎవరికి ఓటు? ఎవరికి మళ్ళీ చెప్తా, ఇప్పుడు చెప్తా. అదే ఫాలో అయిపో. షో చూస్తుండు, ఎవరికి వేయాలనిపిస్తే ఫైనల్ గా వాళ్ళకి వేసే. ఓకేనా?
ఓకే ఓకే చలో బాయ్ 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 బాయ్. సువర్ణకి, పవిత్రకి, నేహాకి, అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ కూడా నా తరపించి స్పెషల్ గా హాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను అభిమానిస్తున్నందుకు. మీరందరూ కూడా మైక్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి. ఇలాగే పంచి డైలాగులతో మస్తు టైం పాస్ ఇస్తా, మస్తు ఎంటర్టైన్మెంట్ అందిస్తా. మైక్ గుర్తుకే మీ ఓటు వేయండి, మైక్ గుర్తుకే మీ ఓటు వేయండి, హార్ట్ గుర్తుకే మీ ఓటు వేయండి. ఇవాళ ఎలక్షన్స్ మేనిఫెస్టోస్ చెప్తూ ఉన్నారు. కాజల్ ఏమో హార్ట్ గుర్తుకే మీ ఓటు వేయండి అని చెప్పి, చేతి ఏమో ఒక మైక్ వేసుకుని టాటూ వేసుకుని దాని మీద అది చూపించు. ఒక మైక్ ఒక టాటూనా మీ అందరి కోసం ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం 4 గంటలు కష్టపడి రక్తం చిందించి మరి టాటూ వేసుకున్నా తెలుసా. అందుకే మైక్ గుర్తుకి మీ ఓటు వేయండి. అక్కడ ఏదో పిచ్చి అమీబా ఉండేది, అది కవర్ చేసుకోవడానికి ఏ టాటూ వేసుకుంటే కవర్ అయింది అని అక్కడ రీసెర్చ్ చేస్తే మైక్ చాలా పెద్దగా ఉంది, ఆ మైక్ వేయించుకుందామని మైక్ వేయించుకున్నాడు. ఏది ఆ తొక్కలో పిచ్చి టాటూని కవర్ చేసుకోవడానికి టాటూ. ఆల్రెడీ నా పక్కన ఇంత పెద్ద పిచ్ ఉంది కదా, చిన్న పిచ్ ఎందుకు అని చెప్పేసి మంచిగా చాలా క్రియేటివ్ గా మైక్ వేయించిన. బికాస్ నాకు మైక్ ని చూస్తే పోనకం వస్తుంది. ఆ మైక్ పట్టుకొని ఎంత మంది ఉన్నా కూడా, ఎంత వేల మంది ఉన్నా కూడా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసే సత్తా మనకుంది. అందుకే మైక్ పాటలు చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసేసాను. నాకు కూడా అలాంటి మైక్ అంటే చాలా ఇష్టం, కానీ మా వాళ్ళు టాటూ వేయించుకోవడానికి ఇష్టపడరు కాబట్టి వద్దు అంటారు, కాబట్టి నేను వేసుకోలేదు. బ్రేక్ ముందు చెప్పాము కాజల్ నేను ఇప్పుడు కొట్లాడుకోబోతున్నాము కాంపిటీషన్ అని చెప్పేసి. కాజల్ నువ్వా నేనా అన్నట్టు కొన్ని చేద్దాము, ఎవరు గెలుస్తారో వాళ్ళు చూద్దాం. నేను నిన్ను ఎత్తి ప్రూవ్ చేసిన అందరికి కాజల్ నిన్ను ఎత్తగలని, నువ్వు నన్ను ఎత్తగలవా? ఖచ్చితంగా ఎత్తగలను చేతు, కానీ గ్రాఫిక్స్ తో. అది వచ్చేసారా? సో కాజల్ 1 పాయింట్ లో ఓడిపోయింది. గ్రాఫిక్స్ వల్లే, అదేం నన్ను రియల్ గా ఎత్తలేదు. అలా ఎలా చెప్తారు? అంతే, అబద్ధాలు ఆడి ఓట్లు వేసుకొని ట్రై చేస్తున్నారు. ఓకే, నా కష్టాన్ని మీరు చూసారు, నా చెమటలు చిందించడం మీరు చూసారు. తేలిగ్గా కనిపిస్తుంది కాజల్, కానీ ఎత్తుకుంటే ఎంత బరువు ఉందో మీరు చూసారు. సరే అయితే కుస్తీ పోటీకి సిద్ధమా? రెడీ చేతు. రెడీ దా. 3, 2, 1. నేనే గెలిచా. ఇలాంటి పిచ్చి పిల్లకి, ఇలాంటి చిన్న పిల్లకి మీరు ఓటేస్తే మీ బతికి నాశనం అయిపోద్ది. అందుకే తిన్నగా మంచిగా చిన్న పిల్ల అలా బతుకుంటారు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందరూ మెచ్యూర్డ్ గా, ఓవర్ మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తే ఏమొస్తుంది? ఏముండదు. మీరు కూడా చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేయండి, అప్పుడు లైఫ్ లో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు. సో మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ ని, మీ హార్ట్ లో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ ని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచండి. కాజల్ లాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, హ్యాపీగా ఉండండి. ఏం చెప్పింది అర్థం కాలేదు కదా, అందుకే శ్వేతకి కాల్ చేస్తున్నాము. శ్వేత వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ సే హాయ్ టు శ్వేత. హలో శ్వేత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హౌ ఆర్ యు? వి ఆర్ సూపర్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? ఆసమ్. వెరీ గుడ్. శ్వేత హాయ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాం శ్వేత, నువ్వు కూడా చాలా బాగున్నా, అర్థమైపోతుంది వాయిస్ లో. నీ స్మైల్ చాలా బాగుంది. వాట్ ఏ స్మైల్? ఏంటి? నీ స్మైల్ చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. కాజల్ స్మైల్ బాగుందా? ఎక్కడి నుంచి చూస్తున్నారు నన్ను? వింటున్నా అబ్బా, వింటే తెలుస్తుంది కదా. అబ్బా చంపేశారు పండి. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, పిండేశారు. శ్వేత ఎక్కడి నుంచి? ఇంకా చెప్పండి. ఎక్కడి నుంచి అడుగుతున్నా? హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్ లో. హైదరాబాద్ బాలనగర్ దగ్గర. బాలనగర్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ మా ఇల్లు. అవునా? చెప్పేసేయండి, అడ్రస్ వచ్చేస్తాను. మీకు అడగడం అంటే అంతకన్నా పెద్ద ఇంకేం లేదు. వచ్చేసాయి మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఆడుకుందాం. అయితే రేపు పార్టీ అయితే మీ ఇంట్లో. డన్, పక్కా. నువ్వు నాకే ఓటే, నీకు చాలా పార్టీస్ ఇస్తా. పక్కా నీకే ఓటే. ఇదిగో పార్టీస్ తో పాటు నీకు ఇంకోటి కూడా చేస్తాను నేను. ఏంటి? పార్టీస్ తో పాటు నేను ఇంకొక వాగ్దానం కూడా చేస్తున్నాను. చెప్పండి. నీకు నీ ఫేవరెట్ హీరో ఎవరు? సూర్య. సేమ్ మీన్స్, నాకు కూడా సూర్య అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ టైం నేను సూర్యని కలిసినప్పుడు శ్వేతకి ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని చెప్పి ఒక వీడియో బైట్ కూడా తీసుకుంటా. హాయ్ శ్వేత, యూ స్టే ఇన్ బాలనగర్ నో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై ఫ్యాన్ అని చెప్పిస్తా. ఇంకా బాగుంటది కదా. లేకపోతే నెక్స్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తాను. ఓటర్లకి లంచ్ ఇస్తున్న కాజల్ రాసుకోండి, ఓటర్ని తిప్పేస్తున్న కాజల్.
కాజల్ ఇప్పుడు లంచం ఇస్తూ నువ్వు నాకు ఓటేస్తే ఇది చేస్తా నేను ఇది చేస్తా అని చెప్పేసి ప్రజల నుంచి ఇలా లాక్కుంటుంది. అది లంచం కాదు, అలా ఏం లేదు, నిజంగా తీసుకెళ్తుంది నన్ను. ఎగేసుకుంటే మీ ఇద్దరికి వస్తే సూర్య ఖాళీ కూర్చున్నాడు మరియా ప్రమోషన్స్ కి వస్తాడు. వేయట్లేదనే కదా నీ బాధ, నీకు కూడా వేసేస్తానులే. నో థ్యాంక్స్, నాకు వేసిన వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు పాప. ఇప్పుడు కాలికి ఒక్క ఓటు కూడా పడలేదు, వెయ్యండి పర్లేదు. చాలా మంది వేశారు. ఏమేసిండ్రు ఎవరే లేదు. లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ లో నేనే గెలిచాను మైక్ గుర్తుకే. చూసారా మాటలు కూడా రావట్లేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళందరూ చైతు సపోర్టర్స్ అన్నమాట. నా సపోర్టర్స్ పాపం తర్వాత కాల్ చేసి చాలా ఫీల్ అయ్యారు తెలుసా. ఆ రోజు నాకు కాల్ చెల్లెని లేకపోతే నేను సపోర్ట్ చేస్తుంది అన్నాను. ఓడిపోయిన వాళ్ళు అలాగే చెప్పుకోవాలి కదా ఆబ్వియస్లీ శ్వేత, నీకు తెలుసు కదా, అర్థమవుతుంది కదా. అవును శ్వేత, సో ఫైనల్ గా నీ ఓటు కాజల్కే కదా, ప్లీజ్ ఒక్క ఓటని వేసి గెలిపించండి. మరి సున్నాతో గెలిస్తే బాగోదు, ఒక్క ఓటన పడాలి. వేయండి శ్వేత. ఎస్, సున్నాతో ఓటు వేస్తే 100 ఓట్లు వేసినట్టు. చలో, వెరీ నైస్ టాకింగ్ టు యూ. Thank you so much for calling me and it's awesome talking to you. Same here. Thank you so much. నువ్వు మస్త్ టైం పాస్ షో మొత్తం చూడు. ఓకే, ఫేస్బుక్ త్రూ ఓట్స్ వేయాల్సి ఉంటుంది. సో టక్ టక్ వేసేస్తాయి నాకు అన్ని ఓట్స్. ఓకే, మీ ఇంట్లో వాళ్ళందరి చేత కూడా వేయించు. ఓకే, మా ఫ్రెండ్స్ అందరు మీకే ఓటేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. బాయ్ బాయ్. మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది, www.facebook.com/మస్త్-టైం-పాస్. ఆ ఫేస్బుక్ పేజ్ ను లైక్ చేయండి. అక్కడ మీ కాంప్లిమెంట్స్, కమెంట్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్, ఓట్లు ఏదైనా సరే అక్కడ కమెంట్స్ చేయండి. ఈ 1 వీక్ మేము ఆ ఓట్లన్నీ కూడా లెక్కిస్తాము. ఫైనల్ గా నెక్స్ట్ వీక్ ఆ ఎలక్షన్స్ ని మేము ముందు పెడతాము. చాలా మంది సెలబ్రిటీస్ కూడా మాకు వాళ్ళ స్పందన తెలియజేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ అందిస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం. ఓకే, నేను పాయింట్ చెప్పాను కదా, సెలబ్రిటీస్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ దగ్గరికి నేను తీసుకెళ్తాను, లేదా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక వీడియో బైట్ గానీ ఆడియో బైట్ గానీ తీసుకొస్తాను. సో మీరు అందరూ నాకే ఓట్ వేయండి. మీరందరూ మీ ఫేవరెట్ స్టార్స్ ని కలిసే అవకాశం నేను కల్పిస్తాను. ఎస్, దట్ ఈస్ మేనిఫెస్టోలో ఒక భాగం అన్నమాట, నేను చేస్తున్న ప్రామిస్. వింటుంటేనే ఎంత పెద్ద భారీ అబద్ధం అర్థమవుతుంది కదా. మీరు ఎక్కడో ఏదో ఊర్లో ఉంటారు, గోదావరి కని, కాకినాడ, కడప, గుంటూరు జిల్లా. అక్కడ కాజల్ గారు ఉండేది హైదరాబాద్ లో, టీవీ స్టార్స్ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ సూర్య చెన్నైలో. మిమ్మల్ని అంట అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి చెన్నైకి తీసుకెళ్ళి కల్పించి ఏం చెప్తారండి? ఓట్ల పట్టడం కోసం నోటు వచ్చింది మాట్లాడకూడదు, సరిగ్గా జరిగే మాట్లాడాలి, నోటు వచ్చింది చెప్పకూడదండి. హైదరాబాద్ లో ఉంటే కనుక తీసుకెళ్తాను, లేదా మీ అందరి కోసం అంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళందరి కోసం నేను వీడియో బయట తీసుకొస్తాను, మీ పేరు చెప్పిస్తాను, ఆ వీడియోని నేను మీకు పంపిస్తాను. వాట్సాప్ ఉంది కదా మీ అందరికి, మెయిల్ చేస్తాను, లేదా ఫేస్బుక్ త్రూ పంపిస్తాను. ఎన్ని మార్గాలు ఉన్నాయి. హలో, సోషల్ మీడియా అండి, యూజ్ చేసుకోండి, కొంచెం యూజ్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళలో ఇప్పుడు మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసేద్దాం. హాయ్ సందీప్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీరేం? మీరు కాజల్ మాటలు రావట్లేదు సంతోషంలో. హలో హలో హలో, ఎలా ఉన్నావు సంతోష్? సందీప్, నేను బాగున్నాను, నేను చాలా బాగున్నాను. మేము కూడా చాలా బాగున్నాం సందీప్. ఎక్కడి నుంచి? ఓకే, నేను విశాఖపట్నం నుంచి వైజాగ్. హే, వైజాగ్ లో మా అక్క వాళ్ళు ఉంటారు, తెలీదా? ఎక్కడ? తెలీదు. డాబా గార్డెన్స్. మీరు ఉండదు ఎక్కడ? మాది గాజువాక దగ్గర. ఓ సూపర్. గాజువాక పిల్లోడా మేము గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్లోడా మేము గాజులోళ్ళం కాదా. ఏంది బాబాయ్, నువ్వు గాజు వేసుకుంటావా? నువ్వు గాజులు అమ్ముకుంటావా? నీకు గాజులు కావాలంటే ఇస్తాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. పాపం గాజువాక పిల్లోడిని కాస్త గాజు వేసుకునేవాడిని, గాజులు అమ్ముకునేవాడిని చేసింది. చూసారా, ఒక మాటని మార్చడంలో చేసిన తర్వాతే నేను గాజులోడు అంటే గాజులు వేసుకున్నాడు అన్నానా? గాజులు అమ్ముకునేవాడు అన్నావు కదా నువ్వు. ఇస్తా అన్నాడుగా సందీప్. అంటే అమ్ముకుంటున్నట్టు, అది అభిమానంతో ఇస్తా అన్నాడు. ఏం చేస్తుంటావు సందీప్? నేను ఎంటెక్ చదువుతున్నాను. ఓకే, నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? లేదు. ఎందుకు? ఊరికే. ఎవరికి ఇప్పుడు దాకా లైన్ వేయాలనిపించలేదా? లేదు. కొన్ని సర్కిల్ వేసావు ఎవరికన్నా? లేదు. అయ్యో, నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చావా?
ఒకసారి 2 times అలా వచ్చాను. ఒక్కసారి 2 times వచ్చావా? సేమ్ కాజల్ లెక్కే ఉన్నావు నువ్వు కూడా. నాకే వేసే ఓటు. సరే, ఓట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మస్తు టైం పాస్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎలాగో ఇంటర్నేషనల్ ఎలక్షన్స్ నెక్స్ట్ వీక్ లో ఉన్నాయి కదా. సో ఈ రోజు మా మేనిఫెస్టో అన్ని చెప్తూ ఉన్నాము. సో నువ్వు గనక మైక్ గుర్తుకి అంటే నాకు గనక ఓటు వేసినావు అనుకో, నీకు ఇలాగే ఎంటర్టైన్మెంట్ అందిస్తా, నీకు ఎప్పుడు ఇలాగే నవ్వు తెప్పిస్తుంటా, నవ్విస్తూ ఉంటా. కాజల్ లెక్క గాజులు అమ్ముకునేవాడు అని చెప్పేసి కమెంట్లు చేయను. చెప్పండి సందీప్ గారు, ఇప్పటి వరకు మీరు విన్న ఈ సంభాషణలో మీకు ఎవరికి ఓటేయాలనిపిస్తుంది, కాజల్ కా చైతుకా? అంటే ఇంకా మేనిఫెస్టో కంప్లీట్ గా చెప్తే నేను చెప్తాను. నేను చెప్తాను వినండి. నా మేనిఫెస్టో ఏంటి అంటే, మీరు నాకు గనక ఓటేశారనుకోండి, కాజల్ ఇలాగే ఏడిపిస్తూ ఉంటాను, కాజల్ని పంచలేస్తూ ఉంటాను, కాజల్ని చిరాకు తెప్పిస్తూ ఉంటాను, కాజల్ని ఏడిపిస్తూ మీకు ఎంటర్టైన్మెంట్ అందిస్తాను. ఓకే, అది సందీప్, అది చైతు మేనిఫెస్టో. ఎప్పుడు చూడు పక్కన వాళ్ళ మీద పడి ఏడవడం, పక్కన వాళ్ళని గిల్లడం, పక్కన వాళ్ళని కెలకడం, ఇదే చైతు అలవాటు అన్నమాట. అంతా మీకోసమే నేను పాటలు పాడతాను, మిమ్మల్ని నేను సెలబ్రిటీస్ దగ్గరికి తీసుకెళ్తాను, అండ్ మీ ఊరికి కొత్త నిర్వచనం ఇస్తాను. గాజులు అమ్ముకునేవాడు అని చెప్పేసి నిర్వచనం క్రియేట్ చేస్తాను. అది చైతు చేస్తున్నాడు అలా. నేను పాట పాడాను నీకోసం. సార్ చెప్పండి, ఇప్పుడు సందీప్ గారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? చైతుకి. థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకే ఓటేస్తావు, నాకు తెలుసు. ఓటేస్తాను చెప్పిన కూడా మళ్ళీ దాని వెనక కవరింగ్ ఉంది. కవరింగ్ కాదు, వాళ్ళు చైతు బాబు. ఇప్పుడు నేను చైతు అని చెప్పకపోతే మళ్ళీ నా మీద కూడా ఎక్కడ పనిచేస్తాడో, నన్ను కూడా ఇంకా ఎందుకు కవరింగ్ చేస్తే ఇంకా వేస్ట్ కాదు, పడిపోయింది అక్కడ. ఎనీవే సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. షో అంతా చూడు, తర్వాత ఫేస్బుక్ లో మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఆ పేజ్ లో నీ ఓట్ వేయి. ఓకేనా? ఓకే, చాలా బాయ్ 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 బాయ్. హలో, ఆయన ఇవాళ డిసైడ్ అవ్వడు. ఇవాళ ఎక్కడో కాల్తున్న వాసన వస్తుంది, ఇక్కడ ఎక్కడో మండిపోతున్నారు, గట్టి గట్టిగా అరుస్తున్నారు. కదా ఆ చేతిలో ఉన్న వాసన వస్తుంది చైతు. అవునా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కుళ్ళుతో కసితో ఏ మాట్లాడుతున్నారు కాదల్ గారు. తట్టుకోండి కాదల్ గారు, మీకు కూడా పడితే ఓట్లు కంట్రోల్ చేసుకోను. ఎందుకంటే ఇవాళ మేనిఫెస్టోస్ చెప్పాల్సిన రోజు కాబట్టి ఏం కంట్రోల్ చేసుకోకుండా మా మేనిఫెస్టోస్ అన్ని కూడా అలానే బయట పెడుతూ ఉంటాం, అలానే చెప్తూ ఉంటాం. అండ్ మీరు డిసైడ్ చేసుకోండి ఎవరికి ఓట్ అయ్యాలో. మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ సపోర్ట్ ని వ్యక్తపరచచ్చు. 1 వీక్ లో ఇంటర్నేషనల్ గా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కానీ మా ఇద్దరికి తొందర ఎక్కువ కాబట్టి మేము ఇప్పటి నుంచే ఎలక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ 1 వీక్ లో రిజల్ట్స్ ని కూడా అనౌన్స్ చేస్తాం. అండ్ మీరు మస్త్ టైం పాస్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని బాగా సపోర్ట్ చేయాలి అనుకుంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో మీ ఓట్స్ మీ సపోర్ట్ ఎవరికో తెలియపరచవచ్చు, వ్యక్తపరచవచ్చు. హ్యాపీగా అక్కడ మీరు ఓట్స్ చేసుకోవచ్చు. ఎలా ఓట్ వేయాలి అనే ఆలోచన ఒకవేళ ఉంటే కనుక మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని ఒకసారి చూడండి. అక్కడ మేము పోస్ట్ పెట్టున్నాం ఆల్రెడీ. సో దాని కింద మీరు కమెంట్స్ చేస్తే చాలన్నమాట. ఐ ఓట్ ఫర్ కాజల్, ఐ ఓట్ ఫర్ చైతు అని. సో ఇవాళ మా మేనిఫెస్టోస్ అన్ని జాగ్రత్తగా వినండి. కాజల్ ఏమేమి చెప్తుంది, చైతు ఏమేమి చెప్తున్నారో అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఎవరు ఓట్ వేయాలో. ప్రాంక్ కాల్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ప్రోగ్రామ్ ప్రాంక్ కాల్ చేస్తామండి, వాళ్ళని కూడా నవ్వించి వాళ్ళకి కూడా చెప్తాము. రైట్ నా మనం మహేంద్రకి కాల్ చేస్తాం. బికాస్ అనిల్ రిక్వెస్ట్ చేశాడు మహేంద్రకి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. మాటలు కూడా రావట్లేదు. హలో, హలో 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 మహేంద్ర గారా మాట్లాడేది? అవును. హాయ్ మహేంద్ర గారు, మీ ఇంట్లో అందరికి ఓటు హక్కు ఉందా అండి? ఏంటండి? మీ ఇంట్లో అందరికి ఓటు హక్కు ఉందా? మీ సౌండ్ క్లారిటీ లేదు. మీ ఇంట్లో అందరికి ఓటు హక్కు ఉందా అండి? మేము ఎలక్షన్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ ఏజ్ ఎంత మహేంద్ర గారు? హలో మహేంద్ర గారు, మీ ఏజ్ ఎంత, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ ఎంత, మీ వాళ్ళ పేర్లు ఒకసారి కన్ఫర్మ్ చేస్తే నేను మీకు ఓటు హక్కు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలండి. మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. మీ ఏజ్ ఎంత అండి? ఏంటండి? వర్క్ లో ఉన్నాను. వర్క్ లో ఉన్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్క 1 minute చాలు. మీ ఏజ్ ఎంత చెప్పండి? 25. మీ ఇంట్లో ఇంకా ఎంతమంది ఉంటారండి? వాళ్ళ ఏజ్ ఏంటి? 4 members. 4 members. 26 years వచ్చిన తర్వాత ఓటు హక్కు వచ్చేస్తుందండి. ఉంది నాకు ఆల్రెడీ. సూపర్ అండి. మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఓటేసారండి?
ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఓటేస్తారు కదండి. మీకు పెళ్ళయిందా అండి? గర్ల్ ఫ్రెండ్ ఉందా అండి? హలో హలో, ఎవరు? ఊహు అని మాట్లాడకూడదని చెప్పాను కదండి. ఇందాక మీరు ఊహు అన్నారు. అన్నారు మళ్ళీ. ఎవరు మీరు? ఎలక్షన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు కోమలి. చెప్పండి. మళ్ళీ ఊహు అన్నారు. చెప్పండి. ఏది అనకూడదండి. ఉన్నాయి, లేదు, లేదా మేడం అని చెప్పాలండి. సరే. మళ్ళీ అన్నారు. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా చెప్పండి తొందరగా. చెప్పండి. ఉందా లేదా? లేదు. మరి నాకు కూడా బాయ్ ఫ్రెండ్ లేరండి. ఎవరు మీ పేరేంటి? కోమలి అండి. నైట్ 22. హలో, మళ్ళీ ఊ ఎందుకంటున్నారు? అయినా మీ ఊ బాగుందండి. ఒక్కసారి ఊ అన్నారా? హలో, పెట్టేశారు. అయినా పట్టు వద్దలని విక్రమార్కులం కదా. ఇంకొకసారి కాల్ చేద్దాం. హలో మహేంద్ర, ఎట్లా బా మహేంద్ర? నేను కాజల్, ఈటీవీ ప్లస్ నుంచి. ప్రాంక్ కాల్ నీకే చేసాం. అనిల్ రిక్వెస్ట్ చేశారు మహేంద్ర మిమ్మల్ని ప్రాంక్ చేయమని. అందుకే కాజల్ ఇంకా చేతు ఈటీవీ ప్లస్ మస్ట్ టైం పాస్ అనే షో నుంచి కాల్ చేసాం. సరదాగా ఆట పట్టించాం. అమ్మయ్యా, దీనికి థ్యాంక్ యూ అన్న. దీనికి కూడా అని ఉంటే కనుక జడ్జి దగ్గర జనర్ అయింది. వాంట్ టు సే సంథింగ్ టు అనిల్? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ లేడు, టీవీ చూస్తున్నాడు. చెప్పు. మాకు మెసేజ్ చేసిండు. ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం వాటి సంగతి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర ఫర్ జాయినింగ్ విత్ us. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఓటేయండి. అలాగే మా మస్త్ టైం పాస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. షో చూసి మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో మాకు ఓటేయండి. ఓకే, చలో బాయ్ బాయ్. జాయినింగ్ విత్ us. బాయ్ మహేంద్ర. బాయ్. సో అట్లా ప్రాంక్ కాల్ సక్సెస్ఫుల్ గా చేసేస్తాం. అంటే ప్రాంక్ కాల్ అంటే కాజల్, కాజల్ అంటే ప్రాంక్ కాల్. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ఎస్ మస్త్ టైం పాస్ చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. 200+ ఎపిసోడ్స్ నుంచి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. చూసారా, మమ్మల్ని ఆదరిస్తారన్నారు కానీ నన్ను ఆదరిస్తారు అనలేదు. అదండి నా వ్యక్తిత్వం. సో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. కానీ ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఒకే ఒకటి కోరుకుంటున్నాను, మీరు ఎంత బతుకన్నా బతకండి, ఎంత పొజిషన్ లో ఉండండి, కానీ ఎవరిని కూడా వాళ్ళ కలర్ గురించి, వాళ్ళ పర్సనాలిటీ గురించి మాత్రం కమెంట్ చేయమాకండి, వాళ్ళని బాధ పెట్టమాకండి అని చెప్పేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే, సెలవు, టాటా. చూసారా, అంటే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉన్నదాన్ని పిచ్చిది అన్న ముద్ర వేసింది. మాటకు ముందు ఒక ఎర్రగడ్డ, మాటకు వెనకాల ఒక ఎర్రగడ్డ చెప్పేది ఎవరు? వాడు. అయినా కానీ నన్ను నేనంటాను అని రివర్స్ లో అన్నమాట. వాడు చేసేది కూడా నా మీద వేసేసి చెప్పేస్తున్నాడు. అయినా వాడు ఎన్ని మాటలన్నా, ఎంత సెంటిమెంట్ తో కొట్టాలని చూసినా మీ అందరికీ తెలుసు, ఎప్పుడు నవ్వుతూ ఆనందాన్ని పంచాలని చూస్తాను. సెంటిమెంట్ కాదండి, ఇక్కడ ఉన్నవి నేను చెప్తున్నాను. అది మీరు సెంటిమెంట్ అనుకుంటారా లేకపోతే ఏమన్నా అనుకోండి, నా డైలాగులు నావండి. నేను సెంటిమెంట్ అనుకుంటున్నారు మీరు, కానీ నేను నా మనసులో ఉన్నటువంటి, మీరు మనసు అంటున్నారు, ఆ మనసుతోనే చెప్తున్నాను. అంత ప్యూర్ మనసుతో మీ అందరికీ చెప్పాను. మీ ఇష్టం అండి. ఇంకా మస్త్ టైం పాస్ ఎలక్షన్స్ లో మీరు కూడా ఓట్లు అందించాలి, మాకు సపోర్ట్ చేయాలి అంటే మైక్ గుర్తుకు ఓటేస్తారో మనసు గుర్తుకు ఓటేస్తారో మీ ఇష్టమో. ఆ మనసు ప్యూర్, నా మనసు ఇదని చెప్పింది. కానీ అరే నీ కాళ్ళు ఎప్పుడైతే కూర్చోరా, సీట్ ఉంది కదా అని ఒక డైలాగ్ కూడా కొట్టలేదు. అలాంటి వ్యక్తి కాండి మీరు ఓటేసేది, అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? ఆలోచించండి. యాజ్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే, సెలవు, బాయ్. Yes, take care, love you all, bye.